అందరికీ నమస్కారం. అందరికీ మేడే శుభాకాంక్షలు. ఇవాళ ఆనందకరమైన వార్త ఏందంటే, పొద్దున్నే ఈనాడు పేపర్ చూడగానే మామూలుగా 10th క్లాస్ రిజల్ట్ గానీ, లేదా ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ గానీ, లేదా ఐఐటీ, జేఈఈ రిజల్ట్స్ గానీ వచ్చాయంటే తర్వాత రోజు న్యూస్ పేపర్ చదవలేం. న్యూస్ కంటే యాడ్స్ ఎక్కువుంటాయి. ఈవెన్ టీవీ ఛానల్ కూడా ఓపెన్ చేయలేం. న్యూస్ కంటే యాడ్స్ ఎక్కువుంటాయి. యాడ్స్ చాలా బోరింగ్‌గా అనిపిస్తా ఉంటాయి. చాలా ఇబ్బందిగా అనిపిస్తా ఉంటాయి. చాలా ఇన్‌కన్వీనియంట్‌గా అనిపిస్తా ఉంటాయి. కానీ ఫస్ట్ టైం ఇవాళ కొంత హ్యాపీగా ఉంది ఒక యాడ్ చూస్తే. ఇది చూడండి. ఈనాడు పేపర్‌లో మొదటి 3 పేజీల్లో వచ్చినటువంటి యాడ్ ఇది. సగర్వంగా నిలబడుతూ. ఇది గవర్నమెంట్ స్కూల్స్‌లో 10th క్లాసు మంచి మార్కులు సంపాదించినటువంటి స్టూడెంట్స్‌తో ఒక యాడ్. వీరంతా గవర్నమెంట్ స్కూల్స్‌లో మంచి మార్కులు సంపాదించిన స్టూడెంట్స్. నిజంగా మనం వీళ్ళందరికీ కూడా అభినందన తెలియాలి. ఇప్పుడు నారాయణలో మంచి మార్కులు వచ్చాయనుకోండి, పెద్ద యాడ్ వస్తుంది. శ్రీ చైతన్యలో మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కోసం మంచి యాడ్ వస్తుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో మంచి మార్కులు సంపాదించిన వాళ్ళ కోసం ఎవరూ యాడ్ ఇవ్వరు. వాళ్ళని ఎవరూ అభినందించరు. వాళ్ళ గురించి గుర్తించి ఎవరైనా లోకల్ రిపోర్టరు లోకల్ పేపర్లో చిన్న యాడ్ అది చిన్న న్యూస్ కవర్ చేస్తే చాలా గొప్ప. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలామంది స్టూడెంట్స్ మంచి మార్కులు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకి గుర్తింపు దొరకదు. కానీ ఫస్ట్ టైం నాకు తెలిసి సబ్జెక్టు కరప్షన్ నాకు గుర్తున్నంత వరకైతే ఫస్ట్ టైము ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి మంచి మార్కులు సంపాదించిన విద్యార్థుల ఫోటోలతోటి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి మార్కులు వస్తాయి, గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయించండి, ఆ మంచి మార్కులు సంపాదించిన విద్యార్థులకు అభినందనలు, వాళ్ళకి ఉపయోగపడే టీచర్లు అందరికీ కూడా వందనాలు అంటూ నిజంగా ఒక యాడ్ ఇవ్వటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అభిప్రాయం కావచ్చు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో సంస్కరణలు మామూలుగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ప్రైవేట్ స్కూల్స్లో ఉంటుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం, అంటే ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్ ఏమాత్రం తక్కువ కాదు అని చూపించడం. సహజంగా చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే అండి, ప్రైవేట్ స్కూల్స్లో చదువు ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్స్లో చదువు రాదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదు అనే అభిప్రాయం చేస్తే చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయించడానికి వెనక ముందు ఆడతారు. కానీ అభిప్రాయాన్ని కనుక తొలగించగలిగితే అందరి ఛాయిస్ గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయించాలని అనుకోరు. అలా అనుకుంటే వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మేజర్గా అయితే ఎవరికైనా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించాలనే ఉంటుంది. కాకపోతే ఒక అభిప్రాయం, గవర్నమెంట్లో చదువు రాదు, చదువు లేదు, సౌకర్యాలు ఉండవు, టీచర్లు సరిగా ఉండరు అనేటువంటి ఒక అభిప్రాయం చేత గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయించారు. అదే కేంద్రీయ విద్యాలయాలు ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ క్రేజు. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతుంటారు, గురుకులాల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతుంటారు. ఎందుకు? అక్కడ చదువు ఉంటుందని నమ్మకం ఉండబట్టి. అంటే చదువు ఉంటుంది అని నమ్మకం వస్తే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సీటు సంపాదించడం కోసం పోటీ పడుతుంటారు. ఇప్పుడు కాదు కానండి, మా చిన్నప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలో సీటు కోసం రికమెండేషన్లు, విపరీతమైన ప్రయత్నాలు, దానికోసం కష్టపడి చదవటాలు. యూనివర్సిటీలో సీటు కొడితే చాలా గొప్ప. ఏదో ప్రైవేట్ కాలేజీలో సీటు కొట్టడం కాదు, ప్రైవేట్ యూనివర్సిటీలో సీటు కొట్టడం కాదు, గవర్నమెంట్ యూనివర్సిటీలో సీటు కొట్టడం అంటే చాలా గొప్ప. ఎందుకంటే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ కేవలం ప్రైవేట్ వాళ్ళ కోసం గవర్నమెంట్ తన విద్యా విధానాన్ని వదిలేసుకుంది. నిజానికి అదొక దురదృష్టకరం. నేను పుట్టిన ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లో నా మండలంలో టాపు. నా చిన్నప్పుడు మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదవటం కోసం పోటీలు పడేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండేది. సరే, క్రమక్రమంగా గవర్నమెంట్ స్కూల్స్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. కారణం ఏంటంటే అక్కడ చదువు రాదని అభిప్రాయం చేస్తా. కానీ అక్కడ కూడా చదువు ఉంది, అక్కడ కూడా మంచి మార్కులు ఉన్నాయి, అక్కడ కూడా ర్యాంకర్స్ ఉన్నారు అనే ఒక నమ్మకాన్ని బిల్డప్ చేయగలిగితే చాలామంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ వైపు వస్తారు. నిజానికి ఇక్కడ ఒక విషయం చెప్పనా, ప్రభుత్వ స్కూల్స్లో జాయిన్ చేయించడం వల్ల ఒక మంచితనం ఉంది, ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయించడం వల్ల ఈ సమాజానికి ఒక చెడు ఉంది. ఇది చాలామందికి తెలియదు. అదేంటంటే ప్రైవేట్ స్కూల్స్లో మనం జాయిన్ చేయించామనుకోండి, ఇవాళ నర్సరీ నుంచి జాయిన్ చేపిస్తున్నాం కదా, నర్సరీ నుంచి ఎంత ఫీజు కడుతున్నాం? వేలాది రూపాయలు చెల్లిస్తున్నాం. పెద్ద పెద్ద స్కూల్స్ అయితే లక్షలాది రూపాయలు, నర్సరీ నుంచే ₹1,00,000 డొనేషన్లు అంటారు, ఆ ఫీజు అంటారు, ఈ ఫీజు అంటారు, మొత్తానికి ₹1,00,000. సరే, మామూలు ఒక స్థాయి ప్రైవేట్ స్కూల్స్ అయితే ₹1,000. ఇప్పుడు
ఇప్పుడు ఆ రూ. 1000 పిల్లల మీదే మనం ఇన్వెస్ట్ చేస్తుంది. నర్సరీలో ఆ పిల్లగాళ్ళకి తెలియదు, లేదు ఎల్కేజీ యూకేజీలో తెలియదు, ఫస్ట్ క్లాస్లో తెలియదు, కానీ 5th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకి అర్థమైపోయిందిగా. మా అమ్మ నాన్న రక్తం దారబోసనని చదివిస్తున్నారు, ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా నా మీద చదువు మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న విషయం ఆ స్టూడెంట్స్కి అర్థమైపోయిన తర్వాత ఆ స్టూడెంట్స్ మైండ్లో ఏం పడిద్ది, నేను బాగా చదివి బాగా సంపాదించాలి అనేది పడిపోయింది. వాడు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, వాడి కోరిక మేరకు ఎంచుకోడు. దేనికి ఇంపార్టెన్స్ ఉంది, దేని దగ్గర ఎక్కువ డబ్బులు వస్తాయి. డాక్టర్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయా, ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయా, లేదు ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయా, దేనికి ప్రయారిటీ కూడా కాదు, దేని ద్వారా ఎక్కువ సంపాదించవచ్చు, ఎలా అయితే ఎక్కువ మనం సంపాదించగలం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ట్రెండ్ ఉంది. ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ట్రెండ్? సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే లక్షలాది రూపాయల జీతం వస్తాయి అని. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ట్రెండ్ ఉండేది, గవర్నమెంట్ ఉద్యోగాల కంటే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ట్రెండ్ అయింది. ఎందుకు? సాఫ్ట్వేర్ ఉద్యోగాల ద్వారా ఎక్కువ సంపాదించుకోవచ్చు అని. అంటే అంతిమంగా మూలం సంపాదనలోని అంటే మైండ్ సెట్ కమర్షియల్ పడుతుంది. ప్రైవేట్ స్కూల్స్లో చదివితే వాడు నాలెడ్జ్ కోసం చదవడు, సమాజం కోసం చదవడు, లేదు నాలెడ్జ్ గెయినింగ్ కోసం వాళ్ళు చదవరు. వాళ్ళు కేవలం మార్కుల కోసం చదువుతారు, ర్యాంకుల కోసం చదువుతారు. ఆ మార్కుల ద్వారా ర్యాంకుల ద్వారా వచ్చేటువంటి ఉద్యోగం, దాని ద్వారా వచ్చే సంపాదన కోసం చదువుతారు. సంపాదన కోసం మాత్రమే చదువుతారు. సంపాదన కోసం చదివేవాడు సమాజంలో మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండలేడు, మంచి మనిషిగా ఉండలేడు, సెల్ఫిష్నెస్గా ఉంటాడు. చివరికి వాడు తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వేస్తాడు, ఆస్తుల కోసం అన్నదమ్ములతో గొడవ పడతాడు. మనం రోజు పేపర్లో చూసి ఆ వార్తలే. ఆస్తుల కోసం కొట్టుకున్న అన్నదమ్ములు ఆస్తుల కోసం చంపుకున్నారు, తల్లిదండ్రుల్ని కాజేశారు, లేదా అనాథాశ్రమాలు వదిలేశారు, తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవట్లేదు. ఈ కంప్లైంట్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే చదువు అనేది నాలెడ్జ్ని పెంచకపోగా సెల్ఫిష్నెస్ని పెంచింది, సంపాదన పట్ల మక్కువను పెంచింది, వ్యామోహాన్ని పెంచింది. చదువు నాలెడ్జ్ని ఇవ్వలే, సంపాదన పట్ల వ్యామోహాన్ని ఇచ్చింది. అందుకనే సంపాదన సంపాదన సంపాదన, భార్యకు ఉద్యోగం, భర్త ఉద్యోగం, వీళ్ళు కలిసి ఉండేది తక్కువ, ఆఫీసులో ఉండేది ఎక్కువ. సంసారం తక్కువ, సంపద ఎక్కువ. సంపద కోసం ప్రయత్నం ఎక్కువ, సంపద ఎక్కువగా, సంపద కోసం ప్రయత్నం ఎక్కువ. పిల్లలతో గడిపేది ఉండదు, వీళ్ళు కలిసి ఉండేది ఉండదు, పేరెంట్స్ని చూసుకునేది ఉండదు. ఎందుకు? సంపాదన సంపాదన సంపాదన. సంపాదన లేకపోతే పిల్లలు చదువు ఉండదు, సంపాదన లేకపోతే మంచి హాస్పిటాలిటీ ఉండదు, సంపాదన లేకపోతే సమాజంలో గౌరవం ఉండదు. అంటే మొత్తం సంపాదన చుట్టూ సమాజాన్ని తిప్పుతున్నాం. ఆ సంపాదన చుట్టూ మనిషి తిరిగే క్రమంలో తనంతాను మర్చిపోతున్నాడు. అంటే సబ్జెక్ట్ డైవర్ట్ అయినట్టు మీకు అనిపిస్తున్నాం, కానీ చదువుకి దానికి లింక్ ఉందండి. అదే గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం అయితే, చదువు ఫ్రీగా వస్తే, చదువు సమాజం నాకు ఫ్రీగా నాలెడ్జ్ని ఇచ్చింది అని వాడి మైండ్లో సెల్ఫిష్నెస్ రాదు. సమాజం పట్ల ప్రేమ వస్తుంది, సమాజం పట్ల బాధ్యత వస్తుంది. సమాజం కోసం నేను ఏదో చెయ్యాలి, ఈ సమాజం నాకు ఉచితంగా చదువునిచ్చింది, నిలబడే శక్తినిచ్చింది. మీరు అనుకుంటారు మీరు తినే ఫుడ్ వల్ల మీకు ఎనర్జీ వస్తుందని, కాదు, చదువు వల్ల ఎనర్జీ వస్తుంది, చదువు వల్ల నాలెడ్జ్ వస్తుంది, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగే శక్తి వస్తుంది. నిజానికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ద్వారా ఏం నేర్చుకుంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ద్వారా సెల్ఫిష్నెస్ని నేర్చుకుంటున్నామా, ఎడ్యుకేషన్ ద్వారా సమాజానికి ఉపయోగపడే నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. అది సమాజానికి ఉపయోగపడే నాలెడ్జ్ ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక తరం బాగుంది, ఈ తరం చెడిపోయిందంటే కారణం అదే. ఒక తరంలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బలంగా ఉంది, ఈ తరంలో ప్రైవేట్ ఎడ్యుకేషన్గా మారిపోయింది. మనిషిలో కూడా విలువల్లో తేడాలు వచ్చేసాయి. అందుకని అభివృద్ధి చెందిన దేశాలు చూడండి, అమెరికా అయినా యూకే అయినా, వాళ్ళు పెట్టుబడిదారు దేశాలు అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే అనేక పరిశోధన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వటం వల్ల సమాజానికి సర్వీస్ చేసే మోటివ్ పెరిగిద్ది అనేది అర్థమైంది. అర్థమైన తర్వాత ప్రభుత్వ విద్యా విధానాలు వాళ్ళు ఏమన్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ మన కాడ అది ఇంకా లేదు. మనకు అనేది ఎంతసేపటికి ప్రైవేట్ వాళ్ళని మోయటమే మనం. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ప్రమోట్ కావాల్సిన అవసరం ఉంది, ఆ వైపుకి అడుగులు పడాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఇది ఒక మంచి అడుగు. నిజంగా నేనైతే మన ఛానల్ తరపున ఈ మంచి మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళకి చదువులు చెప్పిన టీచర్లకి నిజంగా యాడ్సప్ చెప్తున్నాను. దయచేసి మీరు కూడా కామెంట్లో వాళ్ళకి అభినందనలు తెలియజేసే ప్రయత్నం చేయండి.
నిజానికి ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే స్టూడెంట్స్కి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే స్టూడెంట్స్కి చాలా తేడా ఉంటుంది. ఇది సామాన్య మధ్య తరగతి బిలో మధ్య తరగతి విద్యార్థులు వీళ్ళు దాదాపుగా. వీళ్ళ కుటుంబాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అవరోధాలు ఉంటాయి ఫైనాన్షియల్గా. తిని తినక చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు మంచి మార్కులు సంపాదించగలిగారు. 490, 95, 94, 92, 93, 96. ఏదో ప్రైవేటు స్కూల్స్ యాడ్స్ వస్తాయి కదా, 496, 96, 97, 98 అని. వీళ్ళకి ఇవ్వాలి ఆ యాడ్స్. వీళ్ళ కోసం నిజంగా వాళ్ళందరికీ కూడా మనం యాడ్సప్ చెప్తాం. థ్యాంక్ యూ అండి.